నామినేషను బీఫామ్ అంటుంటారు కానీ అంటే ఏందో తెలియదు కొందరికి. ఏం లేదబ్బా, పేరు, ఊరు, అడ్రస్సు, ఆస్తులు, అప్పులు, కార్లు, బంగ్లాలు, భూములు, జాగలు ఏమన్నా ఉంటే కేసులు వివరాలు రాసి ఎన్నికల ఆఫీసర్లకు ఇచ్చుడు. ఇక బీఫామ్ అంటేనేమో నేను పలానా పార్టీ తరపున నిలబడుతున్నా, ఆ పార్టీ గుర్తు నాకేయాలని పేపర్లు సమర్పించుడు. ఒకళ్ళ బీఫామ్ రాలేదనుకో సొంతంగా నిలబడుతున్నట్టు. రైట్, ఇక వార్తలకు పోదాం. మొత్తానికి నామినేషన్లు కూడా వచ్చినాయి. 17 సీట్లకు 100 మంది కాగితాలు ఇచ్చారు గాని ఈ 3 పార్టీలకెళ్లే టగ్గఫారు ఉంటది. బలగం చూపించేటట్టు జోరుగా ర్యాలీలు, జులూసులు తీసుడు, ఢిల్లీకెళ్లి పెద్ద లీడర్లను పిలుచుకొని పతారా చూపించుకున్నాడు నడిచింది. పార్టీలకెళ్లే కాదుల్లో సొంతంగా కూడా బగ్గ మందే పోటీకి వచ్చారు. మల్కాజ్గిరికి ఎక్కువ, ఆదిలాబాద్ లో తక్కువ నామినేషన్లు వచ్చినాయి. ఇక రేపు కాగితాల చెకింగ్ ఉంటది. ఈ పోటీలో మేము గెలవలేము, మాతోటి కాదు అనుకునేటోళ్ళు, ఏరే పార్టీలు బుద్రకిస్తే సరే అని సైడ్ అయిన వాళ్ళు సోమవారం నాడు వాపస్ తీసుకోవచ్చు పేపర్లు. ఆల్రెడీ ప్రచారం కూడా రువ్వడి మీదకి వస్తుంది. పాత బస్తీలో పతంగి పార్టీలు తిరుగుతుంటే 3 పార్టీలలో 33 జిల్లాలు అరుచుకుంటున్నారు. ఆ 2 జాతీయ పార్టీలను గెలిపిస్తానికి ఢిల్లీకి పెద్ద లీడర్లు వస్తుంటే కారును గెలిపిస్తానికి కేసీఆర్ సార్ బస్ ఎక్కిండు. ఉన్నాయే 17 సీట్లు అంటే 14 సీట్లకు కాంగ్రెస్, 12 సీట్లకు బీజేపీ సూటి పెడితే మాకు 10-12 సీట్లు ఇస్తే పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడతామని బీఆర్ఎస్ అంటోంది. 5 ఏళ్ల కిందట కారుకు 9, కమలానికి 4, కాంగ్రెస్ కు 3, 1 మజ్లీస్ కు వచ్చింది. అయితే అప్పటికి ఇప్పటికి రాజకీయం జమీన్ ఆస్మాన్ పరకున్నది. 3 పార్టీలకు చాలా ముఖ్యమైన ఎన్నికలు అయినాయి. తెలంగాణ ఓటర్ దేవుళ్ళు ఎవరికి దీవెనార్తి పెడతారో చూడాలి మరి.